యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. చిన్నప్పటి నుంచి మేం సండే స్కూల్కి వెళ్తాం. మాలాంటి వారిదే దేవుడి రాజ్యం. చిన్న చిన్న తప్పులైన పాపమే అంటాం. అబద్ధాలకు మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న చెప్పే మాటలు మేం వింటాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. చెడు మాటలాడిన పాపమే అంటాం. చెడ్డవారికి మేం దూరంగా ఉంటాం. అమ్మ నాన్న కొరకై ప్రార్థన చేస్తాం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. అందరితో మేం స్నేహంగా ఉంటాం. అన్ని వేళలా యేసయ్య పాటలు మాకెంతో ఇష్టం. యేసురాజు దీవెనలన్నీ మాకే సొంతం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. 92వ కీర్తన మనం చూసినట్లయితే మంచిది మంచిది అనే మాటల్ని మనం ఈ 2-3 వచనాల్లో అనేక సార్లు మనం చూస్తున్నాం. ఏంటి మంచిది అంటే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక సార్లు దేవుని యొక్క వాక్యం మంచి ఏదో చెడేదో మనకి తెలియజేస్తున్నప్పటికీ కూడా మనం అనేక సార్లు మంచిది మంచిదిగా చూసి దానికి విలువనివ్వకపోవడం వలన మన జీవితంలో మనం కూడా మంచి అనుభవించలేకపోతున్నాం. కానీ మన జీవితంలో మనం మంచి అనుభవించాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏది మంచి అని చెప్తుందో ఆ మంచి దాన్ని తీసుకోగలిగే జ్ఞానం కూడా మనకు ఉండాలి. సో దేవుని స్తుతించుట మంచిది. ఎందుకు దేవుని స్తుతించుట మంచిది అనంటే ఒకే ఒక్క మాట మనం చెప్పగలం. అదేంటో తెలుసా? ఆయనలో ఏ చెడుతనము లేదు గనుక. ఆమెన్. ఎస్, దేవునిలో ఏ చెడుతనం కూడా లేదంట. ఇక్కడ కూడా చూడండి 14వ వచనంలో కీర్తనకారుడు ఏమని అంటున్నాడు? వర్స్ 14, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. చాలు, మన దేవునిలో ఏ చెడుతనం లేదంట. మనం మనుషుల్ని స్తుతిస్తే ఆ మనుషుల దగ్గర నుంచి మనకు మేలు జరగదు. ఎందుకంటే మనిషిలో చెడు అనేది తప్పనిసరిగా ఉంది. మనిషిలో ఉండే ప్రతి దాంట్లో కూడా ఒక స్వార్థం అనేది కనిపిస్తుంది. మనుషులు కొన్నిసార్లు మనకి చేయాలనుకున్న మనకేం చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుడా నీలో
చెడ్డది ఏది కూడా లేదు. ఆయన ఉన్నతమైన దేవుడు, అదే సమయంలో ఆయనలో చెడు అన్నది ఏది కూడా లేదు. అంటే మనం ఎందుకు దేవుని స్తుతించాలి అంటే మన దేవుడు మనకి ఎప్పటికీ చెడు చేయడు. ఆ వాస్తవాన్ని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో దేవుడు ఏదో చెడ్డదాన్ని చేస్తున్నాడేమో అని, కానీ బైబిల్ చెప్తుంది యెహోవా అందరికీ ఉపకారి. ఎంత ఉపకారి అంటే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని పక్కలో ఒకడు పొడిచినప్పుడు వాడికి ఒక కన్ను గుడ్డి కన్ను అని చరిత్ర చెప్తుంది. పక్కలో పొడిచినప్పుడు నీరు రక్తం తుల్లినప్పుడు వాడి కంటి మీద పడి కంటికి స్వస్థత వచ్చిందంటండి. ఎవరో వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువుని పక్కలో బల్లెంతో పొడిచిన వ్యక్తి, ఒక గుడ్డివాడు. అలాంటి పొడిచిన వానికి యేసయ్య మేలు చేస్తే ఆ రక్తంతో నిన్ను నన్ను కొన్నాడంటే మనకు దేవుడు మేలు చేయడా? ఆయన చప్పట్లు కొట్టి మహింపరుద్దామా? హల్లెలూయా. ఎస్, అందుకని బైబిల్ చెప్తుంది యెహోవా అందరికీ ఉపకారి. అపకారి కాదు, అందరికీ ఉపకారి. ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికంట వృద్ధాప్యంలో కూడా మనుషులు పచ్చగా ఉంటారు అంటున్నాడు. వృద్ధాప్యం వస్తే సాధారణంగా ఒక ఏజ్ పెట్టి తప్పనిసరిగా వారికి రిటైర్మెంట్ అన్నది గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే నిర్ణయిస్తారు. కానీ దేవుడు వృద్ధాప్యంలో కూడా సారం కలిగి పచ్చగా, అంటే ఒక విధంగా కాలేబు 40 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో 85 సంవత్సరాలప్పుడు కూడా నేను అదే బలంతో ఉన్నాను అని చెప్పి కాలేబు చెప్తున్నాడు. అలాంటి విధంగా మనం ఉండాలని అంత మంచిగా ఆలోచించే దేవుడు మన దేవుడు. అందుకని అంటున్నాడు, దేవా నిన్ను స్తుతించడం చాలా చాలా మంచిది అని చెప్పి అంటున్నాడు. కానీ ఎంతమంది దేవుని ఈ రోజున స్తుతించగలుగుతున్నారు? ఎందుకు స్తుతించలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో కొన్నిసార్లు కీడులా కనిపిస్తున్న దాన్ని చూసి అది వారు కీడేనేమో అని అనుకుంటున్నారు. కొన్నిసార్లు దేవుడు చీకటి అనే ముసుగు ద్వారా కూడా ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోకి పంపిస్తాడని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో వ్యతిరేకత అనే పద్ధతి ద్వారా కూడా ఆశీర్వాదాలని పంపిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక రాజుగారు ఆ ఊర్లో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకుందామని చెప్పి రోడ్డు మధ్యన ఒక పెద్ద బండరాయి పెట్టేసి ఆ రోడ్డు పక్కనే ఒక మామూలు వ్యక్తిలాగా నించున్నాక ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఎవరు ఈ రాయి ఇంత రోడ్డు మధ్యన పెట్టేశారు? అసలు ప్రభుత్వానికి బుద్ధి లేదు, ఇంత రాయి ఉండే జనాలు ఎలా వెళ్తారు? ఆ మాత్రం కూడా తెలీదా? రాయిని తొలగించాలని తెలీదా అని తిట్టుకుంటా ఇంకో వైపు నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, అసలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు బుద్ధి లేదు, ఎవరు ఈ రాయి ఇలా పెట్టేశారు? చాలా ఆటంకంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నా ప్రయాణానికి ఆటంకం అనుకుంటూ ఇంకో వైపు తిట్టుకుంటా వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆ రాయిని చూసి తిడుతున్న వారే తప్ప ఎవరూ కూడా దాన్ని అధిగమించేవారు లేరు. చివరికి ఒక రైతు వచ్చాడు, అతను కూడా అటు ఇటు చూశాడు. అయ్యో, ఎవరు ఈ రాయి ఇక్కడ పెట్టేశారు, పక్కన పెట్టేస్తే పోలా అని చెప్పి బలంతో ఉపయోగించి ఆ రాయిని పక్కకి నెట్టితే దాని కింద ఒక మూట ఉంది. ఆ మూటలో ఏమనుందంటే, ఈ రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని ఉంది. అందులో తెరిస్తే వజ్రాలు ఉన్నాయంట. చెప్పులు కూడా దేవుడు నామని మహిమపరుస్తాం. అనేకసార్లు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉంచుతాడు. దానిపైన ఒక్కొక్కసారి ముసుగుతో ఆశీర్వాదాలు వస్తాయి. వాటిని చూసి మనం ఎప్పుడైతే సనుక్కుంటామో మన జీవితంలో ఎప్పటికీ మనం దీవించబడలేము. కానీ మనం ఎప్పుడైతే ఆ సమయంలో కూడా దేవుని స్తుతించే స్థితిలో ఉంటామో అప్పుడు దాని కింద ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మహోన్నతుడా నీ నామాన్ని స్తుతించడం మంచిది మంచిది అని చెప్పి అంటున్నాడు. అందుకని కీర్తనకారుడు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. అదేంటో తెలుసా? చూడండి, Psalm 34:1, 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఇది దావీదు భక్తుడు తీసుకున్న ఒక మంచి డెసిషన్. అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకోసమో తెలుసా? నా జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మంచిదాన్ని చేస్తాడు. ఆమేన్. ఎస్, మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మంచిది చేయగలిగేవాడు కనుక కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అదేంటంటే, ఎల్లప్పుడూ ఎలా మనం దేవుని స్తుతించగలం? దావీదు భక్తుడు అన్నాడు కదా, అసలు దావీదు భక్తుడు ఎలా దేవుని స్తుతించాడు? దావీదు భక్తునికి అన్ని దేవుడు అద్భుతాలు చేశాడు కనుక దేవుడిని దావీదు స్తుతించగలిగాడా? కాదు. దావీదు భక్తుని యొక్క జీవితంలో అనేకమైన వ్యతిరేకతలు వచ్చాయి. అయితే ఆ వ్యతిరేకతలో కూడా దేవుని స్తుతించాడు. అడవిలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఒక గొల్యాత్ అనే అజానుబాహుడు వచ్చాడు. తన సొంత కుమారుడే తనకు వ్యతిరేక అయిపోయాడు. సౌలు రాజు విషపు చూపుతో చంపుదామని తరుముతూనే ఉన్నాడు. తన సొంత రాజ్యాన్ని తన కొడుకే లాగేసుకుని తన కొడుకు కూడా తరిమేశాడు. గుహల్లో దాక్కుంటూ, కొండల్లో దాక్కుంటూ, భయంతో బ్రతుకుతూ ఎవరు ఎప్పుడు చంపేస్తారా అన్నటువంటి పరిస్థితులు అనేకమైన దావీదు భక్తునికి ఉన్నాయి. కానీ దావీదు భక్తుడే ఎక్కువ కీర్తనలు రాసి దేవుని నామాన్ని స్తుతించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ వ్యతిరేకతలన్నింటినీ నా దేవుడు నన్ను సింహాసనం ఎక్కించడానికి అని గ్రహించాడు. నిజంగానే దేవుడు దావీదును ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. చెప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.
సో అంటున్నాడు అందుకని దేవా ఎల్లప్పుడూ నేను స్తుతిస్తాను కదండి. ఎల్లప్పుడూ ఎలా మనం దేవుని స్తుతించగలం? చాలాసార్లు మన జీవితంలో స్తుతించలేకపోతున్నాం. కానీ ఎల్లప్పుడూ దేవుని స్తుతించినప్పుడు దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. చూడండి, బైబిల్లో కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతియాగం చేయండి అనే మాట కూడా దేవుడు రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆయన ద్వారా దేవునికి స్తుతియాగము చేయుదము అని చెప్పింది. స్తుతియాగము అంటే ఏంటి? ఒక వ్యక్తి బలి అర్పిస్తాడు, యాగం అర్పిస్తాడు. యాగం అర్పించిన తర్వాత దాన్ని అంగీకరించిన దేవుడు నీ కోరిక ఏంటని అడుగుతాడు. అయితే ఇక్కడ కూడా మన జీవితంలో స్తుతియాగం అంటే ఏంటంటే మన జీవితంలో ఇంకా పొందుకొనని వాటిని బట్టి కూడా ముందుగా దేవుణ్ణి స్తుతించడం అనేది స్తుతియాగం. హల్లెలూయా. అలా మన జీవితంలో ఎప్పుడైతే పొందుకున్న వాటిని బట్టి స్తుతిస్తామో, మన జీవితంలో ఇంకా పొందుకోని వాటిని బట్టి కూడా స్తుతిస్తామో, అప్పుడు ఎల్లప్పుడూ స్తుతించడం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. సో అందుకని ఈ రోజున మనం ఎల్లప్పుడూ స్తుతించగలిగే స్థితిలో ఉన్నామా? మీ జీవితంలో ఉన్న కష్టాల్లో, బాధల్లో, వ్యతిరేకతలో వీటిని కూడా దేవుడు నా మేలు కొరకు మారుస్తాడు అని నిజమైన అవగాహన కలిగిన ప్రతి క్రైస్తవుడు ఆ వ్యతిరేకతను బట్టి దేవుని స్తుతించగలుగుతాడు. ఈ రోజున మీ జీవితంలో మీరు స్తుతించగలుగుతున్నారా? స్తుతించకుండా సనిగితే ఎటువంటి కార్యం కూడా జరగదు. సనగడానికి బదులుగా స్తుతించినప్పుడంట దేవుని వాక్యం చెప్తుంది, వాడు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. నీ జీవితంలో వ్యతిరేకతలు ఉన్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్, ఇంకా ఈ జవాబు రానందుకు నీకు స్తోత్రం అని మీరు చెప్తున్నప్పుడు నువ్వు రూట్ వేసుకుంటున్నావు అంట దేవుడు నీ జీవితంలోనికి జవాబు రావడానికి. అలా కాకుండా కొంతమంది అంటారు, ఏం దేవుడు అండి 7 వారాలు చర్చికి వెళ్ళాం కానీ అసలు ఏం జరగలేదు. కొంతమంది 7 వారాలు భక్తులు ఉంటారు కదా, 7 వారాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళది అనమాట. తర్వాత ఎవరినన్నా స్తుతిస్తారు వాళ్ళు కదా. సో అదంతా చాలా తప్పు. కొంతమంది అంటారు, ఏంటోనండి ప్రార్థన చేస్తున్నా సరే ఏమీ జరగట్లేదు అని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉంటారు. కానీ మన జీవితంలో మన దేవుడు మంచిదాన్ని చేస్తాడు, ఆయనలో చెడుతనం ఏమీ లేదు, ఆయన నీ కొరకు ఒక సమయాన్ని నిర్ణయించాడు అనే అవగాహన నీకు ఉన్నట్లయితే నువ్వు పొందుకోలేని దాన్ని బట్టి కూడా నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు. బటర్ఫ్లై ఉంటుంది చూసారా, సీతాకోక చిలుక. అది సీతాకోక చిలుకగా అందమైన రంగులతో రెక్కలు విచ్చుకొని ఆకాశంలో ఎగరక మునుపు అది ఒక గొంగలి పురుగులా చూడడానికి చాలా వికారంగా ఉంటుంది. అది ఎప్పుడైతే కకూన్లో ఉంటుందో అందులోని దాని యొక్క ఆకారాన్ని అంతటిని కూడా అది మలుచుకుంటుంది. అలా మలుచుకున్నంత కాలం కూడా లోపల ఏం జరుగుతుందో బయట ఎవరికీ తెలియదు. అలాగే మన జీవితంలోని కూడా దేవుడు లోపల అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు మనం కూడా అంధకారంలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని నువ్వు తెలుసుకుంటే అప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. ఆ కకూన్లో ఉన్న తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని చూస్తున్నాడు జాగ్రత్తగా. అయితే ఇందులోంచి సీతాకోక చిలుక వస్తుందన్నమాట అని చూస్తూ ఉంటే సడన్గా అందులోంచి సీతాకోక చిలుక ఒక గంట తర్వాత చిన్న హోల్ చేసింది. అందులోంచి కొంచెంగా మూతి ఒక్కటే కనిపించి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా అది ఇంకా బయటికి రాలేకపోతుంటే ఈ వ్యక్తి అనుకున్నాడు ఇంకొక 2 గంటల్లో ఇందులోంచి సీతాకోక చిలుక బయటకు వచ్చేస్తుందని. కానీ 2 గంటలు కూడా అది ప్రయత్నిస్తూనే ఉంది కానీ అందులోంచి బయటకు రాలేకపోతుంది. అంటే ఎంత శ్రమ పడుతుందో ఒకసారి ఆలోచించండి. అలా శ్రమ పడుతున్నప్పుడు ఆ సీతాకోక చిలుక ఏమనుకోవాలి, ఎందుకు దేవా నాకు ఈ బ్రతుకు, ఇంత అందమైన రెక్కలు లాంటివి ఉన్నట్టుగా నాకు తయారవుతున్నప్పటికీ కూడా ఇందులోంచి నేను బయటకు రాలేకపోతున్నానే అని బాధపడాలి కదా. కాదు, కానీ అది అలా ప్రయత్నిస్తూనే ఉంది. అలా ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తి అనుకున్నాడు 2-3 గంటల తర్వాత, అయ్యో ఈ సీతాకోక చిలుక కింద ఇది రాలేకపోతుంది కనుక దీనికి కొంచెం మనం సహాయం చేస్తే, ఈ బంధకు నుంచి మనమే విడిపించేస్తే ఇది చాలా బాగుంటుంది కదా అని ఒక సిజర్స్ తీసుకొని కత్తిరితో దాని పైన ఇలా కట్ చేసి దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వెంటనే అందులోంచి సీతాకోక చిలుక పాక్కుంటా బయటకు వచ్చేసింది. దాని యొక్క శరీరం ఉబ్బిపోయింది, దానిపైన రెక్కలు కూడా ఉన్నాయి, అవన్నీ ముడుచుకుపోయి ఉన్నాయన్నమాట. ముడుచుకుపోయిన దాంతో ఉబ్బిపోయి అది ఎగరలేక ఏమి చేయలేక అటు ఇటు ఇలా చూస్తూ ఉంటే అనుకున్నాడు కొంతసేపట్లో ఇది ఎగరేస్తుంది అని. కానీ ఎగరలేదు, అది అలాగే ఉండిపోయింది. ఈ లోపల ఒక పక్షి వచ్చి దాన్ని టప్ మన అందుకొని తినేసింది. చాలా బాధపడ్డాడు, అయ్యో అనవసరంగా దీన్ని నేను విడుదల చేశానే, నా వల్లనే దాని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సీతాకోక చిలుకకి మేలు చేశాడా లేకపోతే కీడు చేశాడా? తప్పనిసరిగా కీడే చేశాడు. అలాగే మన జీవితంలో కూడా అనుకుంటాం, దేవుడు నన్ను ఇప్పుడే విడిపించేస్తే ఎంత బాగుంటుంది అని. కానీ నీకు గనక దేవుడు కకూన్ నుంచి అది వచ్చినట్లుగా నిన్ను విడిపిస్తే సీతాకోక చిలుకకి ఎంత బాగుందో నీకు కూడా అంతే బాగుంటుంది. ఆ సంగతి తెలిసిన దేవుడు నీ కొరకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సీతాకోక చిలుక ఎందుకు అంత శ్రమని దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆ కకూన్ నుంచి, ఆ చిన్న హోల్లోంచి అది బయటకు వచ్చినప్పుడు దాని బాడీలో కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్లూయిడ్స్ అన్నీ ఏం చేస్తాయంటే దాని యొక్క రెక్కల్లోనికి ఈ ప్రెషర్ ఉపయోగించి శ్రమపడి బయటకు రావడానికి వెళ్తున్నప్పుడు జుమ్ జుమ్ అని ఆ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఆ రెక్కల్లో ఉన్న నరాల లాంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి రెక్క కొంచెంగా విచ్చుకుంటూ ఉంటుంది. దానికోసం
బయట జీవితంలో స్వేచ్ఛగా ఎగరాలి అంటే కావలసిన శక్తిని అందులోంచి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ఆ ఫ్లూయిడ్స్ అన్ని రెక్కల్లోనికి వెళ్తాయి. అప్పుడు దానికి శక్తి వచ్చే సమయానికి అది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత రెక్కలు విప్పితే రంగు రంగులైన అందమైన సీతాకోకచిలుకగా స్వేచ్ఛగా మైళ్ళు ప్రయాణం చేసి ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవిస్తుంది. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. అయితే మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మహోన్నతుడా, నువ్వు అప్పుడు కూడా మంచోడివే. దేవా, నువ్వు అప్పుడు కూడా మంచోడివే. నా కోసమే నేను కూడా ఒక రోజున సీతాకోకచిలుకలా ఎగరాలని నా జీవితంలో ప్రతి దానికి సమయాన్ని నిర్ణయించావు అని గ్రహించిన ప్రతి విశ్వాసి దావీదు భక్తునితో ఏకీభవించి తప్పనిసరిగా స్తుతిస్తారు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును. ప్రతిసారి నేను సన్నతిస్తాను. నేను గుహలో ఉన్నా, నేను సింహాసనం మీద ఉన్నా, నేను రాజ్యాన్ని కోల్పోయినా, రాజ్యాన్ని పొందుకున్నా, నేను స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు మంచివాడివే, నీలో చెడుతనం అనేది లేదు. దేవుడు అన్ని సమయాల్లో మంచివాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకు దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ రోజున నేను దేవుడు తప్పనిసరిగా ఎగిరే సీతాకోకచిలుకలా దేవుడు చేస్తాడు. దేవా, కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. రక్షణ, మారు మనసు దయచేయండి. ఆత్మీయంగా అందరూ నీకు దగ్గరగా ఉండగలటకు సహాయం చేయండి. ప్రభువా, అప్పుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. నూతన వ్యాపారాలు దయచేయండి. పెట్టుబడికి సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాం. ఎంతమంది నేను ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ నిరాశలో ఉన్నారో వారి జీవితంలో మీరు ఒక ఆశను పుట్టించమని, ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరవమని అడుగుచున్నాం. తండ్రి, ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి కూడా గొప్ప విజయం దయచేయండి. ప్రభువా, ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. చక్కని బిడ్డల్ని దయచేయండి. మంచి క్రైస్తవ వివాహాలు జరగలుగుటకు సహాయం చేయండి. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ప్రతి ఒక్కరూ ఆనందంతోనూ సంతోషంతోనూ క్రీస్తు ప్రభుతో కలిసి అడుగు పెట్టే కృప వారికి దయచేయమని అడుగుచున్నాం. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా బలహీనతలు, అనారోగ్యాలతో ఉన్నవారో, ఎవరైతే దురాత్మల చేత పీడింపబడుతున్నారో వారందరినీ మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి శరీరం మీద, మనస్సు మీద, ఆత్మ మీద పనిచేస్తున్న ప్రతి చీకటిని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి శరీరంలో ప్రతి నీరసం, ప్రతి బలహీనత, ప్రతి రోగాన్ని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. థైరాయిడ్ ప్రాబ్లంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి సమస్యను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. షుగర్, బీపీ, నేను ఆస్తమాతో బాధపడుతున్న వారి ప్రతి రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. గుడ్డితనం, చెవిటితనం, మోగతనం నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైన బలహీనత నుంచి సంపూర్తిగా వారికి ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో
చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. కలిగెను ఒక కళ, నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ, నీతో నడవాలని. కలిగెను ఒక కళ, నిన్ను చూసానని విరిసెను నాలో ఆశ, నీతో నడవాలని. నోవా నోవా వింటున్న చెప్పు దేవా, ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా. లోకం చెడిపోయి పాపం పెరిగిపోయి దేవుని విడిచిపోయి కాళ్ళున్నది. నవ్వాను కనుగొని దేవుడు అనుకొని తన పని కొరకని అనుకొని. నవ్వా నోవా నోవా ఓడను కట్టాలి నోవా, చిత్తం అలాగే దేవా అన్నాడు ఆనాడు నోవా. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం ఘనమైనది, నీ నామం. యేసయ్యా నీ నామం స్థిరమైనది, నీ నామం. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా
దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. And out of Zion's hill salvation comes. These are the days of మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నెంబర్ 70, డోర్ నెంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288-1/3, Visalakshi Nagar, Main Road, Visakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 98483-50332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో